స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినముల కాపాడడం ఈరోజు ఆదివారపు ఆరాధనగా మీ బిడ్డలందరినీ మీ సన్నిధికి తోడుకుని వచ్చారు. మీకు వందనాలు ప్రభువా. పాటల్లో మొదటి వర్తమానంలో తోడుకున్నారు, అక్కడ విషయాలు తప్పుడు ద్వారా తెలియజేస్తున్నారు. కొందనాలు ఇంకా రావాల్సినటువంటి మీ పిల్లలు అనేక మంది ఉంటుండేగా వాళ్ళందరినీ సన్నిధికి తోడుకోవడం భావిస్తూ మరికొద్దిసేపు ఆయన లేఖనాలను పరిశుద్ధంగా బిడ్డలందరితో మాట్లాడండి, బలపరచండి. విశ్వాస యాత్రలో స్థిరపరచండి, భక్తి జీవితంలో బలపరచండి ప్రార్థిస్తూ చేరవచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. కొద్ది నిమిషాలు మీరు మాత్రం మీ ఆత్మ చేత బలపరచండి. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ గంట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూర్చోనండి. త్వరగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని సమయానికి ముగించుకుని మనం సెలవు తీసుకుందాం. ప్రకటన గ్రంథములో 7 సంఘముల వివరణ గురించి మనం ఆల్రెడీ సందేశాన్ని ప్రారంభించాం, కొనసాగిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘముల వివరణ. 1వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా పూర్ణ ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. ఇప్పుడు 1వ అధ్యాయంలో ఏమి రాయమన్నాడు? శిష్యులలో 12 మంది శిష్యులలో బహుగా యేసుక్రీస్తుని ప్రేమించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎవరు? యోహాను గారు. 12 మంది శిష్యులలో బాగా ప్రభువుని ఇష్టపడినటువంటి వాడు, ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు రాయబడింది. ఈ ప్రకటన గ్రంథం రాయగలిగినటువంటి ధన్యత ప్రభు యోహాను గారికి ఇచ్చాడు. చాలా ధన్యతది. ఇక మిగిలినటువంటి శిష్యులకు లేదు కానీ ఇది ఈ ఆధిక్యత, ఒక్కొక్కరికి ఒక ఆధిక్యత. కానీ ప్రత్యేకముగా ఈ ప్రకటన గ్రంథం అనేది వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి సంగతులు వ్రాయగలిగేటువంటి మర్మాలు ధన్యత దేవుడి యోహాను కలిగించాడు. మనము కూడా ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తే మనకి కొన్ని అర్హతలు ఇస్తాడు, కొన్ని ధన్యతలు ఇస్తాడు. కాబట్టి యోహాను గారికి ఎందుకు దేవుడు ప్రకటన గ్రంథం ప్రత్యక్షత చూపించారు అంటే ఆయన చేసినటువంటి త్యాగం, యోహాను గారు పడినటువంటి కష్టం. నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములకు చెప్పుచున్న పంపమని చెప్పుడు నా వెనక వింటిని. ఏమని చెప్తున్నాడు అంటే మనం 20వ వచనంలో చూసాం. ఎంతకీ ఈ సంఘం యొక్క విలువేంటి, సంఘం యొక్క క్యారెక్టర్ ఏంటి, సంఘానికి ఉండవలసినటువంటి ఆధిక్యత, గొప్పతనం 20వ వచనంలో చెబుతున్నాడు. అసలు సంఘానికి ఎలాంటి పోలిక ఉందో అలాంటి నల్ల మీకు గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళాలి. 20వ వచనంలో కాగా నీవు చూచిన వాటిని, నువ్వు ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను కూర్చున్న మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సంఘం అనగా చాలా విలువైనది. సంఘానికి దేవుడిచ్చినటువంటి అర్హతలు ఏంటి అంటే సంఘము నక్షత్రానికి పోల్చబడింది, స్టార్, వెలుగు. రెండవది దూతకు పోల్చబడింది సంఘాన్ని. మూడవది సువర్ణ దీప స్తంభములు, 7 సంఘములు. అంటే సంఘము సత్యానికి స్తంభమునై ఉండాలి. అంటే సంఘములో దేవుని వాక్యమే ప్రకటించబడాలి. సొంత నిర్ణయాలు, సొంత సిద్ధాంతాలు, బైబిల్లో ఏది కూడా కలపడం కానీ తీయడం కానీ చేయకూడదు.
మన సొంత బోధలు చేయకూడదు సంఘంలో. దేవుడు ఏది చెప్పమన్నాడు? సత్యానికి 7 సువర్ణ దీప స్తంభములు అనగానే స్తంభము సత్యమునకు స్తంభమునై ఉండాలి సంఘం. రైట్, ఈ వివరణ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఇక ఎఫెసు సంఘానికి వచ్చేసాం. ఎఫెసు పట్టణం అనగానే అది మహాపట్టణం. ఆ పట్టణంలో కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆసియా ఖండంలో ఉన్నాయి 7 సంఘాలు. మన భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది, ప్రత్యేకంగా ఏమి లేదు. కాబట్టి ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలు అనగానే సంపూర్ణత. ఈ 7 సంఘాల గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ప్రతి సంఘం మీద ప్రశంసలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు ఉన్నాయనేది మనం ధ్యానించాలి. సంఘానికి ఉండవలసిన గొప్పతనం ఏంటి అనేటువంటి వివరణ మనం వింటే మనము సంఘముగా ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. సంఘం అనగానే రేషెడ్లు, బిల్డింగ్లు, టవర్లో కాదు. సంఘం అనగానే మనమే. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఉండాలని సెలవిచ్చిన దేవుడు చెబుతున్న మాట. సంఘం అనగానే మనమే. ఓకేనండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప పెద్ద పెద్ద చర్చెస్, టవర్లు అనేవి మనం ఊహించుకోవద్దు. రైట్, ఇక నెక్స్ట్ మనం ముందుకు పడినట్లయితే ఈ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఈ ఎఫెసు పట్టణం అనేది ఎలా ఉన్నదో ఆల్రెడీ మనం గత వాళ్ళు విన్నాం. మహావిగ్రహారాధనతో నింపబడినటువంటి మహాపట్టణం. అర్తెమీదేవి గుడిలో కట్టుబడి అక్కడ ఆరాధన జరుగుతున్నటువంటి పట్టణం. అలాంటి పట్టణంలోనికి అపోస్తుడైన పౌలు గారు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వారికి ప్రేమగా హెచ్చరించినటువంటి మాటలు అవి. ఇదిగో, మీరు చేసేది వ్యాపారం బాగుంది, మంచిదే, కానీ చేతితో చేయబడినటువంటివి దేవుడు కాదు అని చెప్పండి. అక్కడ ప్రారంభించబడింది గలిబిలి. ఎఫెసు పట్టణంలో అల్లరి రేగింది. క్రైస్తవులను బట్టి అక్కడ ఏం జరిగిందంటే అల్లరి రేగింది. వాళ్ళందరూ కూడా మహారౌద్రంతో ముందుకు వచ్చారు. ఎలాగైనా పౌలుని చంపాలి. ఇలాంటి వాడు కొత్త దేవుడు తీసుకొచ్చాడు, అమెరికా దేవుడు తీసుకొచ్చాడు, మా దేవుడు కాదు, మా తాలూకు కాదు, అసలు దేవుడే కాదు, ఏదో కొత్త దేవుడిని తీసుకొచ్చి కొత్త బోధన మాకు బోధిస్తూ మా వ్యాపారాన్ని పాడు చేస్తుంటాడు. కాబట్టి పౌలు అన్న వాడిని చంపాలి. ఆ విషయాలు మనం ఆల్రెడీ గత వారం మనం చదువుకున్నాం. ఇక నెక్స్ట్ ఈ ఎఫెసు సంఘానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటో మనం చదవాలి కనుక 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంది. మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఆ సంఘానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి మనం చదువుదాం. 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రత్యక్షతను చూడండి ఎలా చూపిస్తున్నాడు. ఎవరో ఒక ఆయన సినిమా తీసాడు, దశావతారం అంట. దశావతారం అంటే అవతార వేషం. దశ అనగా హిందీలో 10 వేషాలు. ఇది వేషం కాదు. ఇది అవతారం వేరు, వేషం వేరు, ప్రత్యక్షత వేరు. తన మహిమను కనుపరుస్తున్నాడు. ఒక సంఘానికి ఒక ప్రత్యక్షత చూపిస్తూ మాట్లాడుతున్నాడు మాటలు ఇవి. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న వాడు చెప్పు సంగతులు ఏమనగా అని పరిచయం చేశాడు ఎఫెసు సంఘానికి. అలా మాట్లాడుతూ నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది. ప్రశంసలు ఎఫెసు సంఘానికి దేవుడు మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. నీ కష్టం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ సహనం బాగుంది, నేను ఎరుగుదును. ఇంకేమన్నాడు? నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాక తాను అపోస్తులను చెప్పు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. వెరీ గుడ్. ఎఫెసు సంఘం బాగుంది పద్ధతి. ఎందుకంటే అపోస్తులు అనబడిన వారు నేటి కారణములు లేరు అని బైబిల్ చెప్పేసింది. పోయిన వారం మీకు చెప్పేశాను నేను. ఒకవేళ ఇలాంటి అపోస్తులను పేరు పెట్టుకున్నటువంటి వారిని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఒకసారి మనం అపోస్తుల గురించి మాట్లాడుతాం. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు. ఈ ఆధిక్యత అపోస్తులకు మాత్రమే ఇచ్చాడు దేవుడు.
తర్వాత కాలం వారికి ఈ యొక్క అర్హత లేదు, అపోస్తులత్వం అనేది లేదు. చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అంటే, ఇది మనం సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6 వారు చదువు అనుకుంటున్నాను, నేను చదవలేదు. ఇది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక టైం అయిపోయింది కనుక ముగించుకున్నాం. ఇప్పుడు టైం 9:15 అయిపోయింది, అంటే చాలా టైం అయింది అనమాట. టైం ఎంత అయింది? 9:15 మనం గడియారు. రైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏలయనగా ఏముందంటే మన చూడమ్మా, ఏలయనగా అట్టివారు. ఎట్టివారు? చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించిన వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండునై. అంటే ఇప్పుడు దొంగ అపోస్తులను రాయించలేడు దేవుడు అంటే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే ఉన్నారు అని బైబిల్ చెప్పేసింది. కాబట్టి ఎఫెసు సంఘం అపోస్తులను కాకయ్య అపోస్తులను చెప్పుకున్నటువంటి వారిని నువ్వు సంఘంలోనికి రానివ్వలేదని నేను ఎరుగుతున్నావు అన్నాడు. ఏమండి అంటే దొంగ అపోస్తులు ఉన్నారన్నమాట. ఇక అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21వ వచనం కొన్ని మాటలు చూడండి. అపోస్తులు అనగానే అర్హత ఉండాలి. ఎవరు వీళ్ళు అపోస్తులు అంటే 1వ అధ్యాయం అపోస్తులు 21లో మనకు కనపడుతుంది. 12 మంది అపోస్తులు. కాబట్టి ఆయన ఆరోహణమయ్యేంత వరకు ఆయన మన మధ్య సంచరించున్నాడు, మనతో ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి 12 మంది అపోస్తులలో ఒక అపోస్తుడైనటువంటి ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. మరి ఇప్పుడు 12 మందిలో మరొక ఆయన కావాలి. కాబట్టి ఏం చేశారంటే మత్తి అనేటువంటి ఒక ఆయనని, మరొక ఆయన ఎవరు, ఇద్దరు శిష్యులు నిలబెట్టారు. ఇద్దరు భక్తులు నిలబెడితే వాళ్ళిద్దరి మీద చీట్లు వేశారు. ఇప్పుడు మత్తి అనేటువంటి ఆయన మీద చీటు వచ్చింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధ స్థానంలో ఈయన చేర్చారు. ఇప్పుడు 12 మంది సరిపోయారు. 13వ వాడు అపోస్తుడైన పౌలు. ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. అపోస్తులు అనగానే పంపబడిన దేవుని చేత పంపబడినవాడు. ఇప్పుడు ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి సహవాసంలో ఉంటే బలలో పాల్గొంటున్నటువంటి వారందరూ ఎవరంటే క్రొత్త నిబంధన వచ్చేసరికి పంపబడిన వారే. అలాగే అపోస్తులు కాదు, మనం ఏర్పరచబడినటువంటి వారుగా దేవుడు పిలుచుకుని రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు మనందరికీ అధికారం ఇచ్చాడు దేవుడు. అంతేగాని మేము మాత్రమే సేవ చేయడానికి మీరు చేయకూడదు, మీరు అలాగే కూర్చోవాలి, వచ్చి వినేసి వెళ్ళిపోవాలి అనేటువంటి భావాలు క్రొత్త నిబంధనలో లేవు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా దేవుని వాక్యమును బోధించవచ్చు, ఎవరైనా సువార్త ప్రకటన చేయొచ్చు. ఓన్లీ పాస్టర్ గారు మాత్రమే పాడుకుని డ్రమ్ము కొట్టుకుని ప్రార్థన చేసుకుని ఆయన మాత్రమే బోధించుకుంటే కుదరదు. నేటి సంఘాల పరిస్థితి అలాగే ఉంటాయి. మందిరానికి వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చేసామా, ఇది బైబిల్ ఒప్పుకోదు. ఈరోజు సంఘముగా మీరందరూ బల్లలో పాల్గొంటున్నారంటే, చెయ్య వేస్తున్నారంటే మీరు కూడా ప్రకటించే వారిగా ఉంటేనే, ఆ అర్హత కలిగి ఉంటేనే రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. రొట్టె ద్రాక్షరసం అనేది చాలా ప్రమాదకరమైనది. అర్హత కలిగి యోగ్యత కలిగి తీసుకోవాలి. యోగ్యత అంటే, అర్హత అంటే రొట్టె రసం తీసుకుంటున్నటువంటి మీరు ప్రభు కొరకు ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాలి. అంత ప్రమాదకరమైన రొట్టె రసం. ఇప్పుడు అది మనకు సందర్భం కాదు. ఇక అపోస్తులు
మరొక ఆయన వచ్చేసాడు 12 మంది, అపోస్తలుడైన పౌలు గారు 13 మంది. వీళ్ళ మాత్రమే అపోస్తలులు. దేవుడు వారికి మాత్రమే అర్హత ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఇక తరువాత అపోస్తలుల తరువాత బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. అందరూ దేవుని సువార్త ప్రకటించవలసిన బాధ్యతలు ఇచ్చేశాడు. అంతకన్నా భాగ్యం ఏముంది? పాస్టర్ గారు మాత్రమే చెప్పాలనడానికి కుదరదు. సంఘములో వాక్యం నేర్చుకుని ఎవరైనా చెప్పచ్చు. దీన్ని మనం పక్కన పెడదాం. ఇక నెక్స్ట్ అంటే అపోస్తలులు కూర్చున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఏపీసీ సంఘంలో మనకి ఎవరు ఇచ్చాడు? ఇప్పుడు మరలా మీరు మొదటి అధ్యాయం ఎక్కడికి వచ్చారు, 2వ అధ్యాయానికి వచ్చారు. మళ్ళా ఏపీసీ సంఘంలో ఈరోజు పూర్తి చేసుకుందాం. ఈ ఏపీసీ సంఘాన్ని పూర్తి చేయాలి. ఎంత ఒక్కొక్క సంఘం 2-3 వారాలు బట్టిలా ఉంది కనుక మనం త్వరగా ఈ సంఘాలను ముగించుకుందాం. కానీ జాగ్రత్తగా మీరు వినాలి, ఎందుకంటే ఇది మనకు చాలా అవసరమైంది. సంఘం అనగానే దానికి విలువ పెట్టు, దానికి గొప్పతనం పెట్టు మనం తీసుకుండాలి. 2వ అధ్యాయానికి వచ్చేసారు కదా, 3వ వచనం 2:3 పెట్టండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తమును భారము భరించి ఉన్నావు, అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీ పుట్టిన ప్రేమ నీవు వదిలేసావు. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమన్నాడు? నీ మీద నేను తప్పు ఒకటి అసలు చదవండి. 4వ వచనం, అయినను మొదట నీ పుట్టిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసు సంఘం బాగుంది, క్రియలు బాగున్నాయి, సహనం బాగుంది, ఓర్పు బాగుంది, చాలా కష్టపడింది. దొంగ అపోస్తులను వేరు చేసేసింది. అలాంటి వారిని సంఘంలోకి రానివ్వలేదు. అబద్ధ బోధకుల్ని సంఘంలోకి రానివ్వలేదు. వెరీ గుడ్, అన్నీ బాగున్నాయి. కానీ ఈ సంఘానికి ఒకటి కోల్పోయింది. ఏం కోల్పోయింది చెప్పండి? అది ఎంత బాగా చెప్తున్నారంటే, ఒకటి కోల్పోయింది. మొదట ఉండిన ప్రేమ. మేము వాడుతున్నాం కదా, పెళ్ళైన కొత్తలో భర్త ఏం చేస్తాడు? మల్లెపూలు, పొదరేగులు, స్వీట్లు, హాట్లు అన్ని తెచ్చాడు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత మల్లెపూలు, పొదరేగులు ఏమి ఏ అంటే అదంతే. కొంతమంది చాలా స్నేహంగా ఉంటారు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఇంకా అక్కడి నుంచి చూసుకొని కింద పడుతూ లేచి కొట్టేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి గొడవలు రావాల్సిన. ఏమైంది? ఫ్రెండ్షిప్ అంటారు. ఫ్రెండ్స్కే ఇద్దరిద్దరికే కొంతకాలం బాగా ఉండదు. తర్వాత ఏమైపోతుంది? వాళ్ళు గొడవలు. ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత అయిపోయింది. భార్య భర్తల పరిస్థితి అదే, పిల్లల పరిస్థితి అదే, కుటుంబీకులు పరిస్థితి అదే, రక్త సంబంధికుల పరిస్థితి అదే. కొన్ని దాన్ని పక్కన పెట్టండి. సంఘం దగ్గరికి వచ్చేసరికి సంఘములో ఉండవలసినటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. బయట లేనప్పుడు సంఘంలో ఎవరు వస్తుంది ప్రేమ? వింటున్నారా పిల్లలు? కింద చూస్తున్నారా? బయట ప్రేమ అనేది లేనప్పుడు, ఆప్యాయత లేనప్పుడు, తోడి సహోదరుని ప్రేమించలేనప్పుడు సంఘములో ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు ప్రేమ. ఎఫెసీ పట్టణంలో సంఘం, ఎఫెసు సంఘం చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. కష్టపడుతుంది, శ్రమపడుతుంది, సువార్త ప్రకటిస్తుంది, అబద్ధకులు ఏరేసింది. కానీ ఒక తప్పు మాత్రం వచ్చేసిన ఏమి లేదట. చెప్పాలి. మొదట నీకుండిన ప్రేమ కోల్పోతివి. మరి ఏది? సంఘములో ఎన్ని గొడవలు వచ్చినా, కొట్టుకున్నా, తన్నుకున్నా మళ్ళీ కలిసిపోవలసినదే క్రైస్తవ్యం. వాళ్ళు మనల్ని అనలవాళ్ళు. మరి సిగ్గు లేకుండా ఎలా వచ్చావు? మొహం పట్టుకుని మా ఇంటికి అనిపించుకుని తిరిగి వచ్చారు ఎవరైనా?
అప్పుడు అనాలి, ఎస్ నా ప్రభు సిగ్గు లేకుండా వెళ్ళమంటాడు అంటారా? చెయ్యి, నీ బొమ్మ పెట్టి అడుగుతాడు. ఇక నుంచి నువ్వు చచ్చినా, ఎవరు నేను చచ్చినా నువ్వు కాదు, నేను చచ్చినా నీ బొమ్మ పెట్టు. చచ్చిపోతే ఎలా ఎక్కుతావమ్మా? ఉండవుగా. అబ్బా ఎంత ఉందా, ఎంత కక్ష ఉందా. సంఘములో ప్రేమ లేకపోతే ఆ సంఘాన్ని దేవుడు ఇష్టపడడు. సంఘములో మనస్వార్థలు వచ్చినా రాకూడదు, వచ్చిన వాటిని సరి చేసుకుని మరలా కలుపుకొని వెళ్ళిపోవాలి. వాటిని మరలా మన హృదయంలో పెట్టుకోకూడదు. యేసుక్రీస్తు వారిని సిలువేసేసారు, ఆయన్ని ఈడ్చుకెళ్ళిపోతున్నారు, పొడవంతా కొట్టేసేసారు, బయలుతో పడిచేస్తున్నారు, రక్తం అంతా కాలిపోయింది, మేకులు దిగొట్టేశారు, పైకి నిలబడేశారు. ఎవరినే ఇది చేయలేదు అనుకుంటాను, నీవే నిలబెట్టేశారు. ఇప్పుడు 7 మాటలో శివుడు 7 అనేది సంపూర్ణత, ముగించబడింది, సంపూర్తి చేయబడింది అర్థం. బైబిల్లో 7 అంకె ఉందంటే అక్కడికి పూర్తి చేయబడింది, సంపూర్ణత అయిపోయింది. ఇంకా మీకు అర్థం కావాలని ఒక పంట వేసాం, ఆ పంట పండింది, అమ్మయ్యా పంట బాగా ముగ్గిపోయింది, పండిపోయిందని అర్థం. అలాగే బైబిల్లో 7 అంకె ఉందంటే సంపూర్ణత అని అర్థం, పూర్తి చేయబడింది అని అర్థం. ఇప్పుడు సిలువ మీద నుండి ఆయన అంటున్నారు, ప్రభువా వెళ్ళి కొట్టేశారు కదా, ఆయన కొడత కొట్టారా, ఈడ్చేశారా, ఎంత హింసలు పెట్టినప్పటికీ సిలువలో మేగులేసేశారు, కొడత కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టేసేశారు. ఇప్పుడు క్షమాపణ ఎందుకు ఆయనకి? ఇది అర్థమవుతే మీకు అర్థమవుతుంది. ఇది మేకులు పడేశారు కదా, అప్పటికే యాగడేశారు, వేరాలను తీసేసారు. తండ్రి మీరు ఏం చేయించున్నారో మన ఇంటికి ఎవరిని వచ్చి, నీకు బుర్ర బుద్ధి కనీసం జ్ఞానం ఉందా నీకు జ్ఞానం ఉందా, ఎలా బ్రతుకుతున్నావు నువ్వు అనాలనుకోండి. ఇప్పుడు తర్వాత రియాక్షన్ ఎలా మీరు చెప్పాలి, నా ఇంటికి వచ్చి నా గుమ్మూలానికి వచ్చి నాకు బుర్రలేదంటావా, రాయిలా రా తెలుసుకుందాం, నువ్వన్నా ఉండాలి. ఎంతగా ఇంటికి సినిమా డైలాగులు, ఎందుకంటే బాగా చూసేసాం కదా సీరియల్స్, సినిమాలు, సెట్టింగ్లు బాగుంటాయి. ఆ పనికి వాళ్ళని చూసి ఇలా తయారైపోయి ఈరోజు సినిమా డైలాగ్. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం తట్టుకోలేము, భరించడం అది సంఘం ఏంటి. పాస్టర్ గారు ఏమో కొంచెం హెచ్చరించాడంటే, గద్దించాడంటే ఈ సంఘం మానేసి ఇంకొకటి వెళ్ళిపోతాడంటే 9 సంఘాలు ఉంటాయి, నన్ను ఎందుకు తిట్టాలి ఆయన. పాస్టర్ గారు పని పాట లేదా తిట్టడానికి. దీన మనస్సు లేనప్పుడు, ప్రేమించగలిగే తత్వం లేనప్పుడు క్రైస్తవ్యం ఎందుకు? ఈ సంఘానికి ఉన్నటువంటి తప్పదే. బాప్తిసం తీసుకుని సంఘంలో ఫస్ట్ వచ్చేస్తారు గుడికి, నల్ల బైబులు, తెల్ల బట్టలు అన్ని వేసుకున్నారంటే తెల్ల బట్ట అన్నట్టు చూస్తున్నారు. కొత్తలో బాప్తిసం తీసుకున్న కొత్త ఎలా ఉంటారు, నల్ల బైబులు, తెల్ల బట్టలు. ఎంతకాలం అంటే అది మహాయితో 6 నెలలు ఊగిపోతారండి, ఒక సంవత్సరం అండి, తర్వాత దూరం అయిపోతారు. ఏమైందండి, ఖాళీ లేదండి, ఏమైందమ్మా చుట్టాలు వచ్చారండి, ఏది ప్రేమ. ఈరోజు ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే సంఘాలు. ఒకరంటే మరి మన పిల్లల్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాం? వాడు తిట్టినా కొట్టినా, వాడు తప్పు చేసినా అంటే మన సొంత పిల్లలేనా? మరి సొంత పిల్లలు ఒకటి, బయట పిల్లలు ఒకటి ఉండదు. ఎంత చేసి సిలువలో వేలాడి తీసి చిత్రవద చేసిన తర్వాత ఆయన అంటున్నారు, తండ్రి మీరు ఏం చేయించుకున్నారు, క్షమించిన
క్షమించాలా? నేను చచ్చిపోయింది అంటే దేవుడు ఏమన్నా తెలుసు, నువ్వు క్షమించకపోతే చచ్చిపో, లేదు నేను చంపేస్తాను. నీ మనసు మారలేదు, తగ్గింపు జీవితం లేదు, ఎదుటి వారిని సహించగలిగినటువంటి తత్వం లేదంటే నీకు దేవుడు అవసరం లేదు, సంఘం అవసరం లేదు అని అర్థం. ఇంకా మారలేదు అని అర్థం, మారు మనసు పొందలేదు అని అర్థం. తప్పు ఒకటి కనబడుతుంది ఈ సంఘం మీద. క్రైస్తవుడు అయినందుకు నువ్వు శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి, నింద అనుభవించాలి. నేను ఎవరు తిట్టినా కొట్టినా సహించగలిగిన వాడి క్రైస్తవుడు, క్రైస్తవురాలు. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుని మొక్కలు చేసుకోకూడదు. సంఘం ఎవరిని దూరం చేసుకోకూడదు. వాళ్ళు ఎవరైతే మనకు అనవసరం. మొదట నీకుండిన ఆ ప్రేమ నువ్వు కోల్పోతీవి కాబట్టి నువ్వు మరలా ఏం పొందాలి? మారు మనసు. మనం అనుకుంటున్నాం నేను మారు మనసు పొందే బాప్తిసం తీసుకున్నానని అనుకుంటున్నాం. ఇక అప్పుడు మారు మనసు మారిపోయింది, బాప్తిసం తీసేసుకున్నాను, ఇక నేను చనిపోయే వరకు కూడా నేను మారు మనసులోనే ఉన్నాను అనుకుంటున్నాను చాలా మంది. లేదు, తప్పు. మనిషి మనసు గంటకు నిమిషానికి మారిపోతుంది. ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు మనకి. ఎందుకంటే హృదయం అనేది, మనసు అనేది భయంకరమైన వ్యాధితో నింపబడిందని మనకు తెలుసు. అందుకే ఈ సన్నిధి, సంఘము, సహవాసము, వాక్యము, రొట్టె, ద్రాక్షరసం ఇవన్నీ దేంతో కొడుతున్నామో మనం మారు మనసు పొందమనా? పొందలేదు. దేవుడు అంటారా? ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నామో మన మనసు మారలేదు అని అర్థం రాసేసుకోండి. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో నెరవేర్చలేని స్థితిలో ఉన్నామో నేను మనసు మారలేదు అని రాసేసుకోండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నేను మారిపోయినడం తప్పు. నేను బాప్తిసం తీసేసుకున్నానంటే ఇక నా జీవితం అంతా మారిపోయిందనడం తప్పు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు, నేను, మనము ఎవరు మారలేదు. ఎవరు మారరు. బాయ్, నీ క్రియలు పోగవాలి, నీ మాట పోగవాలి, నీ ఆత్మ పోవాలి. ఎప్పటికప్పుడు కంట్రోల్. ఎప్పటి వరకు? చనిపోయే కన్ను మూసంత వరకు. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియనటువంటి ఈ జీవితంలో క్షమాపణ ఉందా? నీ తోటి వారిని క్షమించగలుగుతున్నావా? వారితో ప్రశాంతంగా, ఆనందంగా గడపగలుగుతున్నారా? సంతోషంగా ఉండగలుగుతున్నారా? నువ్వెంత నేనంత అంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా వద్దు, నీ జీవితం నా వద్దు. చాలా ప్రమాదం దేవుడు వల్ల. మనుషులన్నాక ఈ మానవ శరీరంలో సహజం కోపతాపాలనేది, కక్షలనేది, స్వార్థం, అసూయలు అనేది ఈ శరీరంలో ఉన్నాయి, గూడు కట్టుకున్నాయి. వాటన్నిటిని ఏం చేయాలి? చంపాలి. అదే క్రైస్తవ్యం. మనకి శత్రువులంటూ ఎవరు ఉండకూడదు. అపవాదు ఒక్కడే శత్రువు. మనకి అపవాదు ఒక్కడే శత్రువు భూమి మీద. ఇంకా అంతకు మించి మనకి శత్రువులు అన్నవారు, పగవారు అన్నవారు ఎవరు ఉండడానికి వీలు లేదు. బైబిల్ మొదట ఎలా ఉన్నది ప్రేమ, తర్వాత రాను రాను ఏమైపోయింది? చల్లారిపోయిందా? చదివిన మాట 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలింటివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. ఆ మొదటి క్రియను చెయ్యము. ప్రారంభంలో ప్రేమ ఉంది, ప్రారంభంలో ఆప్యాయత ఉంది, ప్రారంభంలో చురుకు ఉంది, ప్రారంభంలో దేవుడి దగ్గర కంటే పరుగులు తీసావు, ప్రారంభంలో ప్రార్థన చేసావు, పాటలు పాడవు, వాక్యం చదువు, దేవుని ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడ పరిగెత్తావు. ఇప్పుడు ఏమైందంటే చల్లారిపోయింది, దీపం ఆరిపోయింది. ఎందుకు ఆరింది? ఆరడానికి వీలు లేదు. ఆరిపోయిందంటే నీ మనసు మారిపోయిందని అర్థం.
నువ్వు దేవుని సన్నిధిలో బలపడలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు బలహీనపడ్డావని అర్థం. నీ దీపం ఆరిపోయిందని, నీ ఆత్మ ఆరిపోయిందని నువ్వు దేవునికి దూరం అయిపోయావని అర్థం. సాధులు చెప్పకూడదు. మరి మొదట్లో ఎక్కడ ప్రాంతం అక్కడ పదిలే, ఇక తర్వాత ఇంకేదో చెప్తారు. కుదరలేదండి, రాలేదండి, చెప్పడానికి వీల్లేదు. నువ్వు చెప్పావో సంఘమా, నువ్వు చెప్పావంటే నీలో ఆత్మ లేదు. రాసేసుకోండి పుస్తకాల్లో, డైరీలో. నీలో దేవుని పరిశుద్ధాత్మ లేదు, నీలో ప్రేమ లేదు రాసేసుకోండి. బైబిల్ చెప్పిందే. నువ్వు ఎందుకు చల్లారిపోయావు, ఎందుకు నువ్వు బలహీనమైపోయావు, ఎందుకు నువ్వు దేవునికి దూరం అయిపోయావు అంటే నీలో ఆత్మ లేదు, ప్రేమ లేదు అని అర్థం. కుటుంబం విషయంలో ఎప్పుడైనా చల్లారిపోతామా? పిల్లల విషయంలో ఎప్పుడైనా చల్లారిపోతామా? అబ్బో వాళ్ళు చదివిస్తూనే ఉంటాం, వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఏదో రకంగా పెళ్ళిళ్ళు చేస్తాం, పిల్లలు కంటారు. అబ్బో మళ్ళీ పిల్లలు ఎప్పుడు చల్లారిపోం. భార్య భర్త విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో ఎప్పుడూ చల్లారిపోవడం ఉండదు. ఎందుకు? ఆత్మీయ స్థితిలో చల్లారిపోయేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారు తిట్టాడండి, ఆ సంఘంలో గొడవలు చేసినట్టు, అందుకేనంటే వేరే సంఘానికి వెళ్ళిపోయి గొడవలు ఎందుకు వచ్చాయి? ఒకవేళ వస్తే సరి చేసుకోవాలి కదా. ఎంత బాగుందండి. ఆలోచన చేయండి. ఓ క్రైస్తవ సంఘమా, ఎఫెసు సంఘానికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక. ఓ ఎఫెసు సంఘమా, నీకు మొదట ఉండిన ప్రేమ చల్లారిపోయింది. నువ్వు మరలా ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందితేనే కానీ నేను నీకు అవకాశం ఇవ్వను. మనసు మార్చుకోవాలి, మనసు స్టడీ చేసుకోవాలి, ఈ మనసును, ఈ హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కొనిలే ఏదో తెలిసి తెలియదు అనేసాం, ఏదో కోపం అనేసాం అని మరలా ఏం చేయాలి? మారు మనసు. అవునండి, అదే జీవితం అంటే. ఇక దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్తలో మనకు కనపడుతుంది. 10వ అధ్యాయం చూడండి, టైం అయిపోతుంది. 10వ అధ్యాయం 37-38 ఏముంది? అమ్మా చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-39 చదవండి. అదే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించిన వాడు అతనిలో ప్రేమ లేదు అని అర్థం. అంటే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అతన్ని వదిలేమన్నాడా దేవుడు? అసలు వదిలేమని ఎందుకు అంటాడండి? కుటుంబం ఇచ్చింది ఆయన, ఆ ప్రేమ బంధం అనేది పెట్టింది ఆయన. భార్య, భర్త, పిల్లలు, అమ్మ, తల్లిదండ్రులు, కుటుంబం పెట్టాడు కదా. పెట్టిన ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడండి. అందుకే మనసు మార్చుకోవాలి. ఏదైనా బాగా ఇబ్బంది ఉంది, బాగా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే తప్ప అంతకు మించి మనం దేవుని సన్నిధిని ఏనాడు కూడా వదులుకోకూడదు. రాయబడిన మాట నిజంగా దీన్ని వర్ణిస్తేనండి మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఎంత చక్కగా రాశారు చూడండి. అసలు ఇది ఈ వాక్యం మనకి ఏమైనా ఎక్కిందంటారా? నచ్చిందా? నాకంటే మత్తయి సువార్త 10:37 చదవరా. నాకంటే తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమిస్తే అతనిలో ప్రేమ లేదు, నాకు పాత్రుడుగా. ఎందుకన్నాడు? ఇక అక్కనైనను, చెల్లినైనను, కుమారునైనను, కుమార్తెనైనను నాకంటే. అంటే ఆదివారం దేవుని సన్నిధి కాదని కుటుంబం కొరకు నువ్వు దేవునికి దూరం అయిపోయావంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావో అర్థమవుతుందన్నమాట. దేవుని సన్నిధి సహవాసానికి సంఘమంతా హాజరవ్వలేదు అంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలిసిపోయిందన్నమాట. ఎనివే ఏమని అనుకోండి, సహవాసానికి కుటుంబం అంతా, సంఘం అంతా రాలేదు అంటే వీళ్ళు చల్లారిపోయారు అని అర్థం. వీరిలో దేవుని ప్రేమ లేదు అని అర్థం. వీరిలో ఆత్మీయ జీవితం లేదు అని అర్థం. నాకంటే 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 నాకంటే
ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? భార్యనా, భర్తనా, ఈ పిల్లలనా, అమ్మ నాన్న, కుటుంబాన్న? ఎవరిని ప్రేమిస్తున్నారు? కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ప్రేమలు చల్లారిపోవే. ఈ రక్త బంధానికి వచ్చేసరికి ఏ ప్రేమ చల్లారిపోదే. గొడవలు పెట్టుకుంటాం, కొట్టుకుంటాం, తనుకుంటాం, మళ్ళీ కలిసిపోతున్నారే. మరి సంఘానికి వచ్చేసరికి ఎందుకు ఇంత రాద్ధాంతం? ఆలోచించారా? దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ప్రభువుని మీ దేవుని దగ్గరకు మీరు పరుగులు పెడుతున్నారా? నీ దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావా? ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆలోచించండి. ఒకరోజు ఒక ముసలాయన, ఒక తండ్రి పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చాడు. సంచి తగిలించుకొని, ఒక సంచి బ్యాగ్ తగిలించుకొని పెద్ద కొడుకు దగ్గరికి వచ్చాడు. అరే నాన్న, ఒంట్లో బాగాలేదురా, బలహీనంగా ఉన్నది, అనారోగ్యంగా ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళాలరా, డబ్బులు ఏమైనా ఇవ్వరా అన్నాడట. ఆ పెద్ద కొడుకు కోడలు బయటకు వచ్చి, చి ఎంతసేపు చూసి ముసలోడు అడుక్కుంటున్నాడు, బయటికి పొమ్మని చెప్పేసి భార్య ఏం చేసింది, చీడరించుకుని లోపలికి వెళ్ళిపోయింది పెద్ద కోడలు. అప్పుడు కొడుకు కూడా తండ్రిని చీడరించుకున్నాడు. ఏంటి నా భార్యను బాగా పెట్టావు నువ్వు, మేమే ఇబ్బందుల్లో ఉన్నాం, కుటుంబం పోషణ సరిగా లేదు, మాకే డబ్బులు లేదు, ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఎందుకు అడుగుతున్నాం, వెళ్ళలేదు మా దగ్గర డబ్బులు లేవని మొహం మీద తలిపేసేసాడు, తండ్రి మొహం మీద. అక్కడి నుండి బాధతో రెండవ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. ముగించుకుందాం వినండి. రెండవ కుమారుడి దగ్గరికి వెళ్ళి, అరే నాన్న, ఒంట్లో బాగాలేదురా, బలహీనంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉంది, డబ్బులు ఎవరా, హాస్పిటల్కి వెళ్తాను, చూపించుకుంటానంటే రెండవ కుమారుడు కూడా, నీకు బుర్రాగుతుందా, మా దగ్గర ఎక్కడ, మేమే అప్పులు బాధలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, నీకెక్కడ తేవరా అని రెండవ కొడుకు కూడా చేదరించుకుంటున్నాడు, తిట్టాడు. ఆ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మూడవ కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. మూడవ కుమారుడు కూడా చేదరించుకున్నాడు. ఇక చివరికి కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. తన కూతురు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. నేను మీ డాడీని. కుమార్తె తలుపు తీసింది. నాన్నగారు ఎప్పుడు వచ్చారు, రండి, ఈ టైంలో వచ్చారు, ఏంటి మీకు ఇబ్బంది ఏంటి, బలహీనంగా ఉన్నారంటే, నీరసం ఉన్నారంటే. ఆ కుమార్తె వెంటనే తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. తండ్రిని కూర్చోబెట్టింది, మంచినీళ్ళు ఇచ్చింది, టీ ఇచ్చింది. నాన్నగారు ఏంటి, బలహీనత ఏంటి, ఏమైంది? ఏమీ లేదమ్మా, ఒంట్లో బాగాలేదు, కాస్త డబ్బులు ఇస్తారేమోనని హాస్పిటల్కి చూపించుకుందామని అనగానే కూతురు, నాన్న నీకు ఎంత డబ్బులు కావాలి, నీ హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి అర్జెంటుగా హాస్పిటల్కి చూపించుకో, అవసరమైతే నేను వస్తాను, నేను తీసుకుని వెళ్తాను, నీకు ఎలాంటి బలహీనత ఉందో నేను బాగు చేస్తాను, డాక్టర్ తీసుకుంటుంది అని ఆ కూతురు ఎంతో సంతోషపడి తన తండ్రికి ఒక డబ్బు ఇచ్చింది. అప్పుడు ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి తన సంతలో ఏముంది, బ్యాగ్ ఉంది, సంచి ఉంది. అప్పుడు వెంటనే ఆ సంచి తీశాడు, టేబుల్ మీద పెట్టాడు. అమ్మా డాడీ ఏంటి సంచి, ఏంటి ఏంటి ఈ బ్యాగ్ ఏంటంటే, ఏం లేదమ్మా కూర్చో. ఆ బ్యాగ్ తెరవగానే దాని వెంట డబ్బు కట్టలేదు. ఇలా తెరవగానే డబ్బులు. డాడీ ఏంటి ఇంత డబ్బు ఉంది మీ దగ్గర? అవును, ఎస్. ఎక్కడిది? అదే. మరి బాగాలేదన్నారు, డబ్బులు అడిగారు. నీ ప్రేమ ఎంత వరకు ఉందో చూద్దామనమ్మా. పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కోడలిద్దరు తలుపు వేసి బయటికి పొమ్మన్నారు. రూపాయి ఇవ్వలేదమ్మా. రెండవ కొడుకు బయటికి పొమ్మన్నాడు, మూడవడు పొమ్మన్నాడు. అసలు నువ్వైనా నన్ను చేరదీస్తావు, అసలు నీ ప్రేమ ఎలా ఉంది తండ్రి మీదని నీ దగ్గరికి వచ్చానమ్మా. ఇదిగో ఈ డబ్బు అంతా నీకే, ఇదిగో నా దగ్గర ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు అన్నీ ఉన్నాయి, తీసుకో, నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో
అనగానే ఆ కూతురు ఆశ్చర్యపోయింది. అయ్యో, అది తండ్రి ప్రేమ. నీ పరలోకమందున్న తండ్రి దగ్గర డబ్బు లేక కాదు, నీ కన్న తండ్రి దగ్గర ఏమీ లేక కాదు నిన్ను అడుగుతుంటా. నీ బుద్ధి ఎలా ఉందో, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నీ ప్రేమ ఎలా ఉందో తెలుసుకోవాలని అడుగుకుంటున్నాడు నీ తండ్రి. నీ పరలోకమందున్న తండ్రి అడుగుకుంటున్నాడు. నీ మనసు, నీ ప్రేమ, నీ బుద్ధి, నీ విధానం ఎలా ఉందో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలని. ఆయన ధనవంతుడయ్యుండి మన వలన ఆయన దారిద్ర్యతలోనికి వెళ్ళాలని, మనం ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడైపోయాడు. అది ప్రేమ. ఈరోజు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజం? ఆలోచించండి. దేవుడు అంటే ఎంతవరకు ప్రేమ ఉంది, దేవుడు అంటే ఎంత అభిమానం ఉంది, దేవుడు అంటే ఎంత గౌరవం ఉందో ప్రేమలో తెలిసిపోతుంది. దేవుడు ప్రేమ. నీ తండ్రిని, నీ దేవుడిని, నీ ప్రభువుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, మీరు ఎంతగా దేవుడిని గౌరవిస్తున్నారో, ఎంతగా భక్తి చేస్తున్నారో మీ క్రియలలో చెప్పవచ్చు. మీ పనులలో చెప్పవచ్చు. మీ అనురాగం, మీ ఆప్యాయత, మీ ప్రేమలో చెప్పగలం. మీకు దేవుని మీద ఎంత మక్కువ ఉందో. ప్రేమ లేదా? కొన్ని మట్టుకు ఇంటికి వెళ్ళి చదవండి 11వ అధ్యాయం. ప్రేమ లేకపోతే నువ్వు ఎద్దుడవు, ప్రేమ లేకపోతే నువ్వు పనికిరాని వాడువు, ప్రేమ లేకపోతే ఆ సంఘం నాకు వద్దు, ప్రేమించలేనప్పుడు నీ అవసరం నాకు లేదు, నువ్వు సంఘములో సహవాసంలో ఉండడానికి వీలు లేదు. ఎంత బాగా చెప్పాడండి. ఏది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ప్రేమ లేని వాడవైతే గడగడ మోగు కంచు కంటేను, తాళము కంటేను నీకున్న శరీరాన్ని నువ్వు కాల్చుకున్నా, నీ ప్రేమను నువ్వు వ్యక్తపరిచినా, నువ్వు ఏదో సహాయం చేసినా, 10 మందికి గొప్పగా చెప్పుకున్నా, ప్రేమ లేని వాడు అయితే ఎవరు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నా టైం అయిపోతుంది. ఒక్కసారి చదివేద్దామా? ఫైనల్ ఒక్క నిమిషం. ఎందుకు దేవుడు ఎలా మాట్లాడడం మాట చూద్దాం మనం. ఇంకో విషయం ఏంటంటే, తప్పిపోయినటువంటి కుమారుడు విషయంలో కూడా మనకు తెలిసే విషయం. తండ్రి ప్రేమను పొందుకున్నాడు, తండ్రి ఆస్తిని పొందుకున్నాడు, పోయాడు, తిరిగి వచ్చాడు. మరలా ఎందుకు చేరదీయాలి? తండ్రి మరలా కొడుకుని ఎందుకు చేరదీయాలి అంటే తండ్రిలో ఏముంది? ప్రేమ ఉంది కదండి. అయ్యో, నా కొడుకు చిన్న కొడుకు పోయాడు, చెడిపోయాడు, మరలా వాడు బుద్ధి తెచ్చుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు. అయ్యో, వాడిని వదిలేస్తే ఎలా? ఇదేదో చిన్న కొడుకు పెద్ద కొడుకు కోసం చెప్పిన వాటి ఉపమానం కాదండి. ఇది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ఉపమాన రూపంగా రాయబడినటువంటి మాట ఇది. లోకాసు వార్త 12లో ఏదో ఒక కుటుంబ చరిత్ర కోసం చెప్పబడిన మాటలు కాదు ఇది. సంఘములో ఒకవేళ ఎవరైనా తప్పిపోతే వాళ్ళు మరొక సంఘములోనికి చేర్చగలిగినటువంటి అర్హత మనకు ఉండాలి. దేవుడు అంటున్నాడు, కమాన్, నువ్వు తప్పు చేసావా, నువ్వు లోకంలో కలిసిపోయావా, సంఘానికి సహవాసానికి దూరం అయిపోయావా, నువ్వు ఎప్పుడుకైనా నీ కోసం ఎదురు చూస్తున్నాను. కమాన్, మరలా రావాలి నువ్వు. కొన్ని మంది చదివేది ముగించుకున్న టైం అయిపోయింది. 11వ అధ్యాయం మొదలు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నీకు ఎన్ని భాషలు వచ్చినా, ఎన్ని వరాలు వచ్చినా, ఎన్ని ఎంత గొప్పతనం ఉన్నా, ఎంత పేరున్నా, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గరగరలాడు తాళమునై ఉన్నాను. మ్రోగిడి కంచెను గరగరలాడు తాళమే అనేది అర్థం ఏంటండి? ఇప్పుడు టైం లేదు. ఆ ఎప్పుడు దాని యొక్క సౌండ్, దాని శబ్దం ఒకేలా ఉండదు. కంచును తాళమునై ఉన్నాడు. అసలు ఈ సౌండ్ కోసం ఎందుకు ఇప్పుడు కలుగుతున్నాడు ఇందులో? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? చదివండి ముందుకు వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది. ఒకవేళ నువ్వు ప్రవచనాలు చెప్పేసేసి బిడ్డ దేవుడు నిన్ను పైకి ఎత్తబోతున్నాడు చెప్పినా, ఒకవేళ ఈ సృష్టి అంతా మరణమును బోధించినా, మొత్తం దేశంలో ఎవరికి లేని జ్ఞానం అంతా నీకు నువ్వు బోధించినా, కొండలను పెగలింపగలిగినటువంటి ఏటమది పరిపూర్ణ విశ్వాసం ఒకవేళ ఉన్నా,
ఒకే పదం, ఒకే పదం, ఒకే పదం. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వ్యర్థుడంటే మాట తెలుసా? పనికి రాని వాడను, అర్హత లేని వాడను, యోగ్యత లేని వాడను, దేవునికి అహిష్టుడను, అహిష్టురాలను. ఎంత బాగుందండి. ప్రేమ లేని వారైతే, ప్రేమ లేని వారైతే అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికీ సహాయం చేస్తున్నాం, మరి ఎందుకు కొంతమందిని మనం చెదరించుకుంటున్నాం? ఎందుకు సంఘములో గొడవలు, ఘర్షణలు, అల్లర్లు, స్వార్థం ఎందుకు? చెప్పండి. దేవుడు మారాలి. మారకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు వద్దు. అలాంటి సంఘం దేవుడు చివరిగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బహుమతి ఇచ్చాడు. చదివి ప్రకటనలో వచ్చాడు. అది ఇంటిలో చదువుకున్న 13వ దేవుడు ప్రేమకు దేవుడు ఎంత విలువనిచ్చాడో. మనం ఎంత సహాయం చేసినా, మనం ఎంత ఉపకారం చేసినా, మనం ఎంత దేవున్నాడు, ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, విశ్వాసంలో ఉపకారం ఏముందండి? ప్రేమ లేదు. ఎలాగో సాయం చేస్తున్నాం, ప్రేమ లేదు. ఏమన్నా అన్ని పనులు బాగానే ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. అన్ని కూడా ఉపకారం ఏముంది? చదువురా ప్రకటనకు వచ్చామని ఏబిసి సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం. 4-5 వచ్చిన చివరిగా ఆ సందర్భం చదివే 2-3 వచ్చిన అయిపోయింది. సంఘం ఈ రోజు ముగించుకోవాలి. మనం ఆయనను నీకుండిన ఆ ప్రేమను నీవు వదిలితివి కనుక నేను నీ మీద తక్కువని మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడ్డావో అది ఒకసారి జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది ఆ మొదటి క్రియ, ఆ యొక్క ఆత్మీయ జీవితం, ఆ యొక్క భక్తి జీవితం, ఆ యొక్క దాన్ని ఏమంటారు, దేవుడితో నడవలసినటువంటి స్థితి జ్ఞాపకం చేసుకో. నేను మొదట్లో దేవుడిలో కూర్చొని ఎలా ఉన్నాను, ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను? మొదట్లో దేవుని కోసం పరుగులు తీశాను, దేవుని దగ్గరికి వెళ్ళాను, ఏనాడు దేవుడి సన్నిధి వదిలిపెట్టలేదు, ప్రార్థన మానలేదు, వాక్యం చదవడం మానలేదు, ఏనాడు నేను దేవునికి దూరంగా లేను. ఈ రోజు ఎందుకు నేను బలహీనుడు అయిపోయాను, ఎందుకు చల్లారిపోయాను అని ఆలోచించి ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను నీ యొద్దకు వస్తాను, నీ దీపస్తంభము దాని నుండి తీసేస్తాను. ఇంకెంతకాలం ఉంటాం మనం? ఇంకెంతకాలం భూమి మీద బ్రతుకుతాం? ఎందుకు మనకు కోపాలు, తాపాలు, గొడవలు, కక్షలు, అల్లర్లు? క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. యేసు అనగానే ప్రేమ. టైం అయిపోయిందండి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, ప్రేమించడం లేకపోతే నీ యొద్ద నుండి ఏం తీసేస్తున్నాడు? దీపస్తంభము తీసేస్తాం. దీపస్తంభం అంటే చెప్తాను మీకు. అది నెక్స్ట్ 7 సంఘాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కప్పు, ఒక్కొక్క కిరీటము, ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాడు. 7 సంఘాలకి 7 గిఫ్ట్లు ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వెరైటీ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ 7 గిఫ్ట్లు 7 సంఘాలు వివరణ అయిన తర్వాత ఆఖరిలో మనం చూద్దాం. ఈ సంఘానికి ఏమన్నాడు? నీకు నేను ఇవ్వబోతున్నటువంటి జీవ కిరీటం, దీపస్తంభం నీ యొద్ద నుండి తీసేస్తాను అన్నాడు. అసలు ఆ గిఫ్ట్ ఏంటో మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దైవదేవో మాటలు బలపరిచేయండి. తదుపరి కార్యక్రమం తోడుగుడు యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.